ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో భాగంగా మందారపు మొగ్గలతో మాల కడతాం చూపిస్తాను చూడండి. ముందుగా అయితే ఊలుతో ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క మాలను ఒక్కొక్క పువ్వును ఆ విధంగా వీడియోలో చూపించినట్లుగా కట్టుకుంటూ ఉండాలండి. ఈజీగా కట్టుకోవచ్చు. ఈ మాల అనేది చాలా బాగుంటుందండి. స్వామివారికి అలంకరించిన తర్వాత వీడియోని స్కిప్ చేయబాకండి. వీడియోని చివరి వరకు చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది ఏ విధంగా కట్టాను అనేది. ఇది ఈజీగా ఎవరైనా నేర్చుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. ఏ విధంగా కడుతున్నాను అనేది మీరు చూసుకుని కట్టండి. అలాగే ఇగోండి ఈ విధంగా అయితే అక్కడ నేను తాడు కట్టా కదండి, అది కడతాం. ఎందుకంటే దారం అనేది కట్ చేయాల్సి వచ్చింది చివరికి వచ్చినాక. ఆ కట్ చేయకుండా మనం ఏం చేసాము, అక్కడ టై చేయబట్టి అది మనం కట్ చేయకుండా వీలుగా ఉంటుంది కాబట్టి నేను ఆ విధంగా అయితే కడతాం జరిగింది. ఇగో చూసారా, ఒక్కొక్క పువ్వు ఆ రెండు దారాల మధ్యలో పెట్టి పైన దారాన్ని ముడివేయటం ఏంటండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మీరు మాత్రం ఒకసారి ట్రై చేయాలని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా సింపుల్గా ఇంత మాల అయితే అయ్యింది. మొత్తం కూడా 27 పూలు ఉన్నాయండి. 27 పూలు పూసినవి. ఆ 27 పూలతో నేనైతే ఈ విధంగా అయితే మాలనైతే అల్లాను. చూడండి, అంతా అయిపోయినాక అక్కడ ఉన్న ఉచ్చుముడు ఉంది కదండి, ఆ ఉచ్చుముడు నోటు తీసేస్తే చక్కగా మనకి మాల అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఏం కట్ చేసే పని ఉండదండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది మనం చూసుకుని కావాలంటే కట్ చేసుకోవచ్చు, లేకపోతే పటాన్ కట్టినాక. ఇంకోటి చెప్పనా అండి, ఇది మనం యూజ్ చేసిన తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు. ఆ దారాన్ని తీసుకుని మళ్ళీ వేరే మాలకు కూడా అల్లుకోవచ్చు అండి. అంటే కొంతమంది ఏమనుకుంటారు, ఈ మాల అయిపోయినాక అది పడేయచ్చేమో అనుకుంటారు. పడేయకుండా కూడా మనం చేసుకోవచ్చు. ఇది కూడా ఒక ప్రాసెస్ అండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పొద్దున్నే చూడండి అన్నీ ఇచిలిపోయినాయి. చాలా బాగుంటాయండి. ఇచ్చిలిన తర్వాత ఆ మాలను స్వామివారికి వేసి కూడా చూపిస్తాను. స్వామివారికి వేసిన తర్వాత స్వామివారికి ఏ విధంగా ఉందనేది కూడా చూడండి. స్వామివారికి మందార పూలతో ఇక చిన్న మాల అయితే వేశాను. అలాగేనండి, ఎక్కువ పూలు ఉంటే చక్కగా గుమ్మానికి కడితే ఎంత బాగుంటాయోనండి. ఈ పూలు చాలా బాగుంటాయి. మందార పూలే కదండి, మందార పూలతో ఈ విధంగా అయితే చేసుకుని మీరు కూడా స్వామివారి పటాలకి అలా వేసుకోవచ్చు. 27 పూలు అంటే ఒక అరమూర వచ్చిందండి. ఇంకొక 27 వేసుకుంటే మూర పూలు అవుతాయి గట్టిగా. 27, 28 వేసుకుంటే మూర పూలు అవుతాయి. చక్కగా పటానికైతే సరిపోతుంది. ఇప్పుడైనా సరిపోతుంది, కాకపోతే కొంచెం తగ్గుతాయి కాబట్టి చూసుకోండి. ఈ విధంగా అయితే వేయటం అనేది జరిగింది. ఈజీగా అయితే స్వామివారికి అలంకరించవచ్చు. స్వామివారికి వేసిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి. వీడియోని మాత్రం స్కిప్ చేయబాకండి. స్వామివారికి వేసిన తర్వాత చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, ఇట్లా అన్నీ ఇచ్చులుకుంటాయండి. దానికి ఉన్న ప్లేస్ మట్టే అవి ఇచ్చులుకుంటాయి. స్వామివారికి వేసిన తర్వాత చూడండి, అసలు స్వామివారు ఎల్లో కలర్ కట్టిన తర్వాత ఎల్లో కలర్ మీద రెడ్ ఈ పూలతో అందంగా కనపడుతున్నారు. ఇంకా చాలా బాగా కనపడుతున్నారు అండి. ఈ విధంగా అయితే నేను అలంకరించడం జరిగింది. నేను ఇప్పుడు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు దయచేసి లైక్ చేయండి. స్వామివారు అయితే చాలా బాగున్నారు మందార పూలతో. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని భావిస్తున్నాను. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఈ విధంగా అయితే మందార పూలతో మాల అయితే చూపించాను. ఇదండి. నమస్తే.